అందరికీ నమస్తే అండి. శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీల సంగతి మనందరికీ తెలిసిందే. వాళ్ళ మెయింటెనెన్సు, వాళ్ళ రూల్సు, వాళ్ళు తీసుకొచ్చే ఒత్తిడి, ర్యాంకుల కోసం వాళ్ళు చెప్పే బట్టి విధానం. సో, విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎంతోమంది చనిపోవడం, మీడియాని మేనేజ్ చేసుకొని విషయం బయటకు రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేసుకొని చేయడం ఇదంతా మనకు తెలుసు కదా! సో, నేనిప్పుడు ఒక కేసు గురించి చెప్తా. బహుశా ఇది రేపు మీడియాలో రాదు. ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రేపు మీడియాలో రాకపోవచ్చు. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు మీడియాలను మేనేజ్ చేస్తాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళ భాగోతం, దానికి జడ్జి గారు రియాక్ట్ అయిన తీరు, ఆయన సీరియస్‌గా చేసిన కామెంట్స్ ఖచ్చితంగా బయట ప్రపంచానికి తెలియాలి. సో, అంటే వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అనేటట్టు మెయిన్‌లీ ఈ కాలేజీల తీరు ఉంటదనమాట. ఒక పర్టిక్యులర్‌గా కేసు ఏంటంటే, శ్రీ చైతన్య కాలేజీలో పనిచేసిన ఇద్దరు లెక్చరర్లు కొంతమంది ఆ కాలేజీ నుంచి మానేసి బయటకు వెళ్ళి వేరే కాలేజీ పెట్టుకున్నారు. పెట్టుకొని వాళ్ళు స్టూడెంట్స్‌ని అడ్మిషన్స్ చేసుకుంటున్నారు. సో, ఇది నిబంధనలకు విరుద్ధం. మా కాలేజీ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు మా స్కూల్లో చదివిన పిల్లలకు ఫోన్లు చేస్తున్నారు. సో, వాళ్ళని కట్టడి చేయాలి. అది చట్టపరంగా తప్పు. సో, వాళ్ళ కాలేజీ అనుమతులు రద్దు చేయాలి. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని కోరుతూ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. డబ్బులున్నాయి. వందల పిటిషన్లైనా వేస్తారు. ఏమున్నాయి? వందల కోట్లు సంపాదించారు. ఏం చేసుకుంటారు? ఒక పిటిషన్ వేశారు. దీని మీద ఈరోజు హైకోర్టు విచారణ సందర్భంగా జడ్జి వై లక్ష్మణరావు గారి బెంచ్ మీదకి ఈ కేసు వెళ్ళిందనమాట. ఆయన ఒక రకంగా శ్రీ చైతన్య కాలేజ్ తరపున వాదించడానికి వచ్చిన లాయర్ నోట మాట రాల. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ అని చెప్పుకొని తోక ముడుచుకొని జాడించారంతే. తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు జడ్జి గారు శ్రీ చైతన్య కాలేజీని అడిగిన ప్రశ్నలు ఏంటి తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి మీ కార్పొరేట్ కాలేజీల వ్యవహారాలు తెలుసు. వేరే స్కూల్స్లో చదువుతున్న పిల్లల్ని మీరు ఫోన్లు చేయరా? మీరు మీ దగ్గరికి రప్పించుకోరా? సో, పిల్లలు 10th క్లాస్ ఏ స్కూల్లో చదివినా సరే 10th క్లాస్ చదువుతుంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్లు చేసి మీ కాలేజీల్లో జాయిన్ అవ్వమని చెప్పి టార్గెట్లు పెట్టరా? మీ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లని, టీచర్లని థ్రెటనింగ్ చేయరా? వాళ్ళకి టార్గెట్లు ఇవ్వరా? వాళ్ళని వీధుల్లో తిప్పరా? సో, వేరే స్కూల్లో పొరపాటున వాళ్ళు జాయిన్ అయిపోతే టీచర్లు మీరు హెరాస్ చేయరా? సో, మీ విధానాలు, మీ విషయాలు మాకు తెలియదు అనుకుంటున్నారా? అసలు మీ కాలేజీల్లో వాష్రూమ్లు ఎలా ఉంటాయి? మీ వసతులు ఎలా ఉంటాయి? చిన్న చిన్న రూమ్స్లో ఎక్కువ మంది పిల్లల్ని కుక్కేస్తారు. గవర్నమెంట్ కాలేజీల్లో వాష్రూమ్స్ కంటే మీవి అసలు బాగోవు, చండాలంగా ఉంటాయి. మెయింటెనెన్స్ సరిగ్గా బాగోదు. సో, మొత్తం తెలుసుకున్నాను, నాకు మొత్తం తెలుసు. సో, ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారం మీద ఒక సిట్ ఎంక్వైరీ వేస్తాను. లేదా ఒక రిటైర్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ఒక కమిషనర్ స్థాయి అధికారి చేత పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాను. అసలు మీ శ్రీ చైతన్య కాలేజీ బాస్ ఎవరు స్థాపించారు? మీకు ఒక బైలాస్ ఏమైనా ఉన్నాయా? మీ రూల్స్ బుక్ ఏంటి? సో, ఆ బైలాసు, రూల్స్ బుక్, ఈ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? సో, తెలివి మీ ఒక్కరికే కాదు. ఈ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం రన్ అవుతుందా? ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం రన్ అవుతుందా? ఈ బైలాస్ ఏంటి? ఈ మొత్తం వ్యవహారం బయటకు తీసుకురావడానికి ఒక కమిషనర్ చేత ఎంక్వైరీ వేస్తాను అని చెప్పి చాలా సీరియస్గా కామెంట్ చేశారనమాట. కామెంట్ చేసి నిర్ణయం మీ చేతుల్లోనే వదిలేస్తున్నాను అని చెప్పి ఆయన ముగించడంతో ఆ శ్రీ చైతన్య కాలేజ్ తరపున పిటిషనర్ తరపున వాదించడానికి వచ్చిన న్యాయవాది ఇంక సైలెంట్గా ఎస్ సార్ అని చెప్పి వాదన ముగించాడు. ఇంకేముంది, కేసు వాపసు తీసుకుంటారు సైలెంట్గా. అంటే ఎంత అడ్డగోలుతనమో చూడండి శ్రీ చైతన్య వాళ్ళది. వాళ్ళ కాలేజీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు వేరే కాలేజీ పెట్టుకున్నారు. అక్కడ లెక్చరర్లుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరే పనిచేయాలా? వాళ్ళు ఇచ్చిన జీతానికే పనిచేయాలా? బయటకు వెళ్ళి సొంతంగా పెట్టుకోకూడదా? సొంతంగా పెట్టుకున్నప్పుడు ఫోన్లు చేయకూడదా? శ్రీ చైతన్య వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారేంటి? వేరే స్కూల్స్లో పనిచేసిన వాళ్ళని, వేరే స్కూల్స్లో చదివిన పిల్లలకు కూడా ఫోన్లు చేస్తారుగా వాళ్ళ పేరెంట్స్ని. ఒక పిల్లవాడు 10వ తరగతిలో ఎంటర్ అవ్వడం చాలు, ఇంక ఫోన్లు మొదలవుతూనే ఉంటాయి. ఆ సంవత్సరం మొత్తం ఫోన్లు చేస్తూనే ఉంటారు. మా కాలేజీలో చేర్చండి అని. మరి ఇది తప్పు కాదా? సో, అదే ప్రశ్నించారు జడ్జి గారు, అదే ప్రశ్నించారు. మొత్తం చాలా డెప్త్గా మొత్తం కడిగి పారేశారు. దాదాపుగా ఒక 5:30 నిమిషం పాటు ఏకధాటిగా ఫుట్బాల్ ఆడుకున్నారు అంతే. ఏకధాటిగా ఇచ్చి పడేశారు. అసలు నోట మాట రాలేదు. శ్రీ చైతన్య కాలేజ్ తరపున వాదించడానికి వచ్చిన న్యాయవాదికి నోటంట మాట రాలేదు. ఏదో అనుకున్నారు,
ఏముందిలే మనం మీడియాని మేనేజ్ చేస్తాం, లేదంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తాం, మనకి ఈజీ అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది న్యాయస్థానం. న్యాయస్థానాలకి ఏది మంచో, ఏది చెడో తెలుసు. ఏది ఎలా రన్ అవుతుందో తెలుసు. సో, అందుకే న్యాయస్థానాలు ఉన్నాయి. అసలు ఇటువంటి కార్పొరేట్ వ్యవహారాలు నిజంగా జడ్జి గారు సిట్ వేయడం గానీ, లేదా ఒక ఎంక్వైరీ వేయడం గానీ జరగాలి. శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీల వ్యవహారం మీద ఖచ్చితంగా జరగాలి. అంటే చిన్న వాళ్ళని తొక్కేస్తారండి. అస్సలు వేరే వాళ్ళు కాలేజీ పెట్టకూడదు అనేది వీళ్ళ టార్గెట్ అనమాట. ఎవరైనా పెట్టారా వాళ్ళని పర్సనల్‌గా టార్గెట్ చేస్తారు. మనం బయటకు చెప్పుకోలేం గానీ, ఆ మధ్య శ్రీ గాయత్రి అని, శ్రీ ప్రకాష్ అని కొన్ని కాలేజీలు వచ్చాయి. 2010, 2012, 14 ఆ మధ్యలో అవి ఇప్పుడు తెరమరుగయ్యాయి తెలుసా? ఎప్పుడు అవి బాగా లైన్‌లోకి వచ్చి కాస్త సక్సెస్ అవుతున్న టైంలో నారాయణ, శ్రీ చైతన్య కలిసిపోయాయి. ఇంతకుముందు నారాయణ వేరు, శ్రీ చైతన్య వేరు. కానీ వీళ్ళకు పోటీగా ఇంకో కొన్ని కాలేజీలు రావడంతో, అమ్మో! వీళ్ళ పెత్తనం తగ్గిపోయి కొత్త కాలేజీలు వస్తున్నాయని తెలుసుకొని వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఇద్దరూ కలిపి ఐఐటీ క్యాంపస్ ఒకళ్ళు పెట్టుకున్నారు, మెడికల్ క్యాంపస్ ఒకటి పెట్టుకున్నారు. ఒకళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపస్ నడుస్తుంది, ఇంకొకరి ఆధ్వర్యంలో ఐఐటీ క్యాంపస్ నడుస్తుంది. సో, ఈ ర్యాంకులు ఆళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఈ ర్యాంకులు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అంటే వేరే వాడు మూడో వాడు ఎదగకుండా వీళ్ళిద్దరు కలిసిపోయారనమాట. మళ్ళీ మార్కెట్లోకి ఎవడో రాకూడదని. సో, ఈ 2 కాలేజీల్లో జరిగే మరణాలు ఉంటాయి చూసారా, అనుమానాస్పద మరణాలు, ఆ బిల్డింగుల మీద నుంచి దూకేయడాలు, అండ్ ఈ ఒత్తిళ్ళ కారణంగా, ఫీజుల కారణంగా వేధింపులు ఉంటాయి చూసారా, దాని మీద విచారణ జరిగితే వీళ్ళకి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే తెలుసా. సో, ఆ కేసులు అన్నింటి మీద వీళ్ళ మీద హత్య కేసు నమోదు చేయాలి. సో, ఆ మరణానికి ప్రేరేపించారనే కేసులు నమోదు చేయాలి. కానీ ఏ న్యాయస్థానము కూడా అటువంటి కేసులు నమోదు చేయరు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా అటువంటి కేసులు నమోదు చేయరు. ఇప్పుడు ఒక 2 లేదా 3 వ్యక్తులు ఉన్నప్పుడు ఒకరు తమకు తాముగా స్వీయ మరణం పొందినప్పుడు పోలీసులు ఏం నమోదు చేస్తారు కేసు? మిగిలిన 2 మీద కేసు నమోదు చేస్తారు కదా, వీళ్ళే ప్రేరేపించారని. మరి శ్రీ చైతన్యలోనో, నారాయణలోనో చదువుకున్న విద్యార్థి ఒక భవనం ఎక్కి కిందకి దూకేసినప్పుడు, తనకు తానుగా స్వీయ మరణం పొందినప్పుడు దాన్ని ప్రేరేపించింది ఎవరు? దానికి కారణం ఎవరు? శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కాదా? నారాయణ మేనేజ్మెంట్ కాదా? సంవత్సరానికి సగటున 20 మంది ఇలా చనిపోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. గత 15 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మందికి పైగా చనిపోయారు రికార్డులు బయటకు తీస్తే. దీని మీద ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో అయినా సరే మేనేజ్మెంట్ల మీద కేసు నమోదయ్యాయా? అవరే. ఇవన్నీ బాగోతాలు, కార్పొరేట్ బాగోతాలు ఇవన్నీ. ఫీజుల కోసం పిక్కు తింటారు, ర్యాంకుల కోసం వేధిస్తారు, ఒత్తిడికి గురి చేస్తారు. సో, నిజంగా వీటి మీద ఎంక్వైరీ జరగాలి. సో, చివరికి జడ్జి గారు అలా నాన్ స్టాప్గా పెట్టి ఎండగట్టి వాళ్ళ గడ్డి పెట్టి వాళ్ళ చేతులకే నిర్ణయానికి వదిలేశారు. అంటే ఇంక వీళ్ళు ఏం చేస్తారు, కేసు వాపసు తీసుకుంటారు అంతే, ఇంకేం చేయలేక. సో, అది శ్రీ చైతన్య వాళ్ళ అతి తెలివి అనమాట. వాళ్ళ డామినేషన్, వాళ్ళ భాగోతం అది. మేబీ ఈ విషయం, ఈ కేసు ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది కదా. సాధారణంగా హైకోర్టులో ఏదైనా కేసు విచారణ జరిగితే నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్లో వార్త వస్తుంది. ఈ వార్త ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, సాక్షిలో కానీ వస్తుందో లేదో రేపు చూద్దాం. థ్యాంక్ యూ.